చెప్పండి, నిన్న ఏం జరిగింది? మీరు యాక్చువల్లీ మీ పేరు అది చెప్పండి. నా పేరు విజయ్ మల్లండి. నేను నిన్న ఇక్కడ ప్రీమియర్ షోకి 9:30కి రావడం జరిగింది. అయితే అప్పుడు ఏమైందంటే అప్పటికే చాలా మంది క్రౌడ్ ఇక్కడ ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడానికి మాత్రం పోలీస్ మాత్రం మహా అయితే 10-20 మంది కంటే ఎక్కువ మంది లేరు. అప్పటికే అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి లాఠీ వాడడం మొదలుపెట్టారు. అది చేస్తుండగా చాలామంది వీఐపీలు వస్తూ పోతుంటే పోలీసులు మాత్రం వాళ్ళకి అందరినీ సపరేట్ చేసి వాళ్ళకి పోనీయడానికి మాత్రం దారి చేశారు. కానీ టికెట్లు ఉన్న సామాన్యులకు మాత్రం పోలీసులు తిరిగి లాఠీతోనే కొడుతున్నారు, లోపలికి పంపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అల్లు అర్జున్ గారు మాత్రం ఎలాంటి పర్మిషన్ లేకుండా నాకు తెలిసినంత వరకు అతను 9:30కి ఎప్పుడైతే ఇక్కడ కారులో ప్రవేశించారో కార్ పైకి నిలబడి క్రౌడ్ని అంతా అడ్రస్ చేస్తూ మొత్తం ఇక్కడున్న క్రౌడ్ అంతా మొత్తం ఒక ఫ్రెండ్సీ మోడ్లోకి వెళ్ళిపోయి అటు ఇటు అయ్యి ఒక స్టాంపీడ్ సిచ్యువేషన్ క్రియేట్ అయింది. అప్పుడు పోలీసులు తిరిగి మళ్ళీ లాఠీ చార్జ్ చేశారు. అప్పుడైన సిచ్యువేషన్లో చాలామంది కింద పడ్డారు. ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే ఒక రేవతి గారు అని 39 year old తను చనిపోయారు, తన బిడ్డ కూడా చనిపోయారు. సో నాకేమనిపిస్తుంది అంటే అది మాతో కూడా జరిగిండొచ్చు, పెద్ద వీఐపీల పిల్లలు కూడా జరిగిండొచ్చు. జరిగితే ఊరుకుంటామా? సినిమా వచ్చింది, సినిమా చూస్తాం, అది వేరే విషయం. కానీ మనిషి ప్రాణం, ఇది మనిషి ప్రాణం తిరిగి రాదు కదా. సో దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? గవర్నమెంటే 1100 రూపీస్ అఫీషియల్గా టికెట్ అమ్ముకోండి అని గవర్నమెంట్ ఇచ్చింది. దాని తర్వాత తిరిగి ఇప్పుడు నేను టికెట్ కూడా చూపిస్తాను మీకు. ఇది ఇక్కడ చూడండి, 1100 రూపీస్ పెట్టి గవర్నమెంట్ టికెట్ కొనుక్కోండి, రాత్రిపూట ప్రీమియర్ షో 9:30కి వేసుకోండి, 1 గంటకి వేసుకోండి, 4 గంటలకు వేసుకోండి అని గవర్నమెంట్ అనుమతి ఇచ్చినప్పుడు పోలీసులు పెట్టాల్సిన బాధ్యత కూడా గవర్నమెంటే కదా. మరి పోలీసులు ఎక్కడున్నారు? పోలీసుల పనియే కదా లా అండ్ ఆర్డర్. మరి అది చేయనప్పుడు ఇంకా పోలీసులు ఎందుకు? కంప్లీట్గా లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది నిన్న. అసలు ఒక ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటేనే మూవీ గోవర్స్ అందరూ వచ్చేది ఇక్కడ. మీరు అలాంటి సిచ్యువేషన్లో ఒక అల్లు అర్జున్ వస్తున్నాడని తెలిసినప్పుడు పోలీసులను పెట్టకుండా అదే ఆ ఇన్సిడెంట్ అయినాక ఆల్మోస్ట్ 10 ట్రక్కుల నిండా పోలీస్ వ్యాన్లు వచ్చాయి. అది ముందు పెట్టింటే ఇది జరిగేది కాదు కదా. మీరు తిరిగి తాలేరు కదా ప్రాణాన్ని. దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు? ఓకే, దీనిలో ఎవరు తప్పిదం ఉందంటారు? ఎవరు? సార్ నా దృష్టిలో తప్పకుండా థియేటర్ మేనేజ్మెంట్. 1100 రూపీస్ ఎందుకు తీసుకున్నారు సార్? ఫుక్కట్లో తీసుకున్నారా 1100 రూపీస్? టికెట్ ఉన్న వాళ్ళు ఎంటర్ అవ్వాలి. ఇక్కడ అందరూ జనాలు వస్తే అదే అవుతుంది, మరి స్టాంపీడ్ అవుతుంది, తోసుకుంటారు. ఇంకోటి, అల్లు అర్జున్ గారు వస్తున్నారంటే దానికి తగినట్టు మీరు బందోబస్తు పెట్టాలా? బందోబస్తు పెట్టలేనప్పుడు ఆయనను రానికూడదు, ఆయనని వెనకాల గేట్ నుంచి లోపలికి పంపించాలి. మీరు బందోబస్తు పెట్టలేనప్పుడు మీరు బందోబస్తు పెట్టలేరు, ఆయనని వద్దనలేరు అంటే ఏంటి? మీరు అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు రానంత వరకు బాగుందా? అల్లు అర్జున్ గారు రానంత వరకు ఇక్కడ మరీ అంత తోసులాట ఏం జరగలేదు, అందరూ ఏం తోసుకోలేదు. ఒక్కసారి అల్లు అర్జున్ గారు వచ్చాక ఇక్కడున్న పోలీస్ బందోబస్తు సరిపోలేదు, ఏమాత్రం సరిపోలేదు, కంట్రోల్ చేయలేకపోయారు పబ్లిక్ని. ఓకే, విపరీతంగా తోసుకున్నారు. ఓకే, ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారని అని చెప్పారు. నేను ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇవ్వడానికి చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళాను.